ఇంతకు ముందు హెచ్-1బీ వీసా గురించి కొంచెం చెప్పాను గదా! ఇండియాలో వాళ్ళకి అమెరికాలో ఉద్యోగం వస్తే ఇచ్చే వీసాని హెచ్-1బీ అంటారు. ఈ హెచ్-1బీ వీసా మీద ఈ మధ్య అమెరికాలో పెద్ద గొడవ చెలరేగుతుంది. దానికి కారణము ఈ విషయం మీద ట్రంప్ అనుచరులు 2 భాగాలుగా చీలిపోయారు. ఒక భాగమేమో బిలియనీర్లు. వాళ్ళేమో హెచ్-1బీ వీసాల సంఖ్య ఇంకా పెంచాలి అంటున్నారు. దానికి ఏం కారణం చెప్తున్నారంటే, హెచ్-1బీ వీసాల వల్ల మంచి తెలివైన ఇంజినీర్లని ఇండియా నుంచి తెచ్చుకుంటే అమెరికాకి మంచిది కదా అంటున్నారు. ఇంకొక భాగం ఏంటంటే, వాళ్ళు ట్రంప్‌ని ఎప్పటినుంచో నమ్మకంగా అనుసరిస్తూ వస్తున్న వాళ్ళు. ఈ నమ్మకస్తులు ఏమంటున్నారంటే, హెచ్-1బీ వీసాని తీసేయాలి అంటున్నారు. ఎందుకు అంటే, హెచ్-1బీ వీసాల వల్ల అన్ని ఉద్యోగాలు ఇండియన్‌లకి ఇచ్చేస్తే, మరి మేము మట్టి కొట్టుకోపోమా అని వాపోతున్నారు వాళ్ళు. అసలు నిజమేంటంటే, ఇండియా వాళ్ళైతే తక్కువ జీతానికి ఎక్కువ గంటలు పనిచేసి, ఏ సమస్య వచ్చినా సరే మాట్లాడకుండా, కంప్లెయింట్ చేయకుండా పనిచేస్తారు. దీని కారణంగానే ఇండియన్స్‌ని తీసుకుంటారని గానీ, ఇండియా వాళ్ళకి తెలివి ఎక్కువని గానీ, వాళ్ళకి చదువు ఎక్కువని గానీ కాదు. అది కారణం కాదు. వీళ్ళు చీప్ ఉద్యోగస్తులని మాత్రమే తీసుకుంటారు. హ్మ్. మరి ఇలాగ ట్రంప్ అనుచరులు మధ్య ఇలా కలహాలు చెలరేగుతున్నాయి గదా! ట్రంప్ ఎవరి వైపు తీసుకుంటాడు అని చూస్తే, ట్రంప్ చివరికి బిలియనీర్ల వైపే తీసుకున్నాడు. ట్రంప్ కూడా హెచ్-1బీ వీసాలు ఎక్కువ చెయ్యాలి. ఇది అమెరికాకి మంచిది అంటున్నాడు. దీంతోటి ఎప్పటినుంచో ట్రంప్‌ని ఫాలో అవుతూ, ఎప్పటినుంచో ట్రంప్‌ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఈ హెచ్-1బీ గొడవ రోజు రోజుకు రగులుతూనే ఉంది. దీనివలన తమ ఫ్యూచర్ ఏమవుతుందోనని ఇండియా ఉద్యోగస్తులు భయపడుతున్నారు. ట్రంప్ హెచ్-1బీ వీసాలనే సపోర్ట్ చేస్తున్నాడు గానీ, దానికి కారణము ఏంటంటే, ఇండియా వాళ్ళు తక్కువ జీతాన్ని గూడా ఒప్పుకుంటారు అని కదా! మరి ఇంకా జీతాన్ని తగ్గించాలంటే అసలు ఇ ఇక్కడున్న వర్క్ అంతా ఇండియాకి పంపించేసి, ఇండియాలో చేయించుకుంటే అది ఇంకా చీప్ కదా! ఇప్పుడు అమెరికా వాళ్ళకి $1,00,000 జీతం అనుకోండి సంవత్సరానికి. ఇండియా వాళ్ళకి 66,000 గాని 66,000, 83,000 మధ్య జీతం వస్తుంది. చాలా తక్కువ గదా మరి. ఇంకా తక్కువ చేయాలంటే ఇక్కడ పని చేయించకుండా ఇండియాలోనే అంతా పని చేయిస్తే ఇంకా తక్కువ ఇవ్వచ్చు కదా! ఇండియాలోనైతే 11,000 నుంచి 36,000 డాలర్లు ఇస్తారు. అది ఇంకా ఎంత లాభమో చూసుకోండి కంపెనీలకి. అలా చేస్తారేమోనని హెచ్-1బీ వాళ్ళు ట్రంప్ తమ వైపే ఉన్నా సరే భయపడుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు పోయి అన్నీ ఇండియాకి పంపించేస్తారని భయపడుతున్నారు. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే, ఇండియాలో జాబ్ చేయించుకుంటే ఇంకా చీప్‌గానే ఉంటుంది గానీ, దాని వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే, ఇండియా వాళ్ళు ఇక్కడికొస్తే ఏం హక్కులు లేవు గదా! అందుకని ఏ ఏం చేసినా వాళ్ళని ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని ఫైట్ చేయలేరు వీళ్ళు. కానీ ఇండియాలో అయితే యూనియన్‌లు పెట్టుకోవచ్చు. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు యూనియన్‌లు పెట్టుకోవచ్చు కదా! అప్పుడు ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుంది గదా! అందుకని గబుక్కున ఇండియాకి జాబ్స్ పంపించరని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని పంపిస్తారేమో గానీ అన్నీ పంపించరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2018లోనో మరి ఆ టైంలో ఎప్పుడో ఇండియాలో ఇన్ఫోసిస్ ఒక్కసారే 50,000 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లని పనిలో నుంచి తీసేసింది. ఆ సమయంలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు యూనియన్ పెట్టుకోవాలని ఆలోచించారు. చాలా సీరియస్‌గా ఆలోచించారు. అది చివరికి ఏమైందో తెలీదు గానీ, ఆ యూనియన్ పెట్టుకున్నారంటే ఇంకా అమెరికా కంపెనీలు ఆహ్, ఇంకా వాళ్ళు చేసేదేమీ లేదనమాట. అసలు ట్రంప్ నమ్మకస్తులు ట్రంపు ఇమిగ్రెంట్స్‌కి కాకుండా, ఫారినర్స్‌కి కాకుండా అమెరికన్సే జాబ్ ఇస్తాడని చెప్పి ఓటేశారు గదా! ఇప్పుడేమో ట్రంప్ ఏమో ఆహ్, ఈ ఇండియా నుంచి తెచ్చుకుందాం ఇంజినీర్లని అంటున్నారు గదా! మరి అప్పుడు మరి ప్రాబ్లమ్ అవుతుంది గదా! ట్రంపు
తన ఫాలోయింగ్ కోల్పోతాడు గదా! అందుకని ట్రంప్ నమ్మకస్తుల్ని వాళ్ళకి కొంత ఉపశమనం కలిగేలాగా కొంచెం నామ్కే వాస్తే కొందరిని పంపించేయొచ్చు. అంటే లేదు లేదు నేను ఎలక్షన్‌లో ప్రామిస్ చేసినట్లుగానే వీళ్ళని కొందరిని పంపించేస్తానని పేరుకి కొందరు ఇండియన్స్‌ని పంపించేయచ్చేమో అనుకుంటున్నాను నేను. కానీ ముఖ్యంగా నేనేమనుకుంటున్నానంటే ట్రంప్ పంపించే వాళ్ళందరూ సరిగ్గా వీసాలు లేని ఇల్లీగల్ వాళ్ళనే పంపించేస్తాడని నేను అనుకుంటున్నాను. మొత్తానికి హెచ్-1బీ వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు కూడా వాళ్ళకి కూడా అంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ హెచ్-1బీ ఇండియన్ స్టూడెంట్స్ ఇద్దరు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఈ మధ్యనే మాకు తెలిసిన యూనివర్సిటీలో చదువుతున్న ఇండియన్ అబ్బాయి ఒక సంవత్సరం చదివేశాడు. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ వాళ్ళు నీ డాక్యుమెంట్స్ అన్నీ, నీ పేపర్‌లన్నీ, నీ మార్క్ షీట్‌లు అన్నీ మళ్ళీ పట్టుకొని రండి అని పిలుస్తున్నారంట. ఎందుకంటే ఈ పేపర్‌లు ఏవైనా సరిగ్గా లేకపోతే మళ్ళీ పంపించేస్తారు అని అంటున్నారు. అంటే ఫేక్ డాక్యుమెంట్‌లు, ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టిన వాళ్ళని పంపించేస్తారేమో అనుకుంటున్నారు గానీ, లీగల్‌గా వచ్చిన వాళ్ళని ఏం చెయ్యరని నేను అనుకుంటున్నాను. అది సంగతి ఇప్పుడు. అయినా ట్రంప్ అయినా, బైడెన్ అయినా, ఇంకెవడైనా గానీ లాభాలు ముఖ్యము. అందుకని వాళ్ళు బిలియనీర్స్‌ని సపోర్ట్ చేస్తారు గానీ, మామూలు అమెరికన్స్‌ని సపోర్ట్ చెయ్యరు. మరి ట్రంప్ కూడా బిలియనీర్ కూడాను పైగా. అందుకని చివరికి జరిగేదేంటంటే, చీప్‌గా ఎవరు పని చేస్తారో వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా వాళ్ళు చీప్‌గా పనిచేస్తున్నారు గాబట్టి, ఇండియా వాళ్ళని తీసుకుంటారు.